లేరా గబ్బు గబ్బు చేస్తున్నావు విహాన్ నువ్వు అసలు ఇల్లంతా ఎంత పేపర్ మొత్తం చింపేసి పడేసినాడు ఏడంటాడా విహాన్ ఏం చేస్తున్నాను తీరా ఏడంటాడు పేపర్లే ఉన్నాయి మొత్తం పేపర్ బుక్ అంతా చింపేసి పడేసినాడు గబ్బుగా ఎన్ని పేపర్లు ఉన్నాయి చూడు ఈడ ఇట్రా ఇట్రా కమియర్ ఎత్తు పేపర్లన్నీ ఎత్తు దా దా ఎత్తు దా పేపర్లన్నీ ఎత్తు పేపర్లు ఎత్తిడై పేపర్లు ఎత్తాడై నిన్న అయిపో అడు నేను సారీ పేపర్లు తీసుకురాపో పేపర్లు తీసి ఈడే అన్నీ పేపర్లన్నీ ఎత్తు మొత్తం గబ్బు గబ్బు లేపిన రూమ్ అంతా అగో పేపర్లు ఉన్నాయి తీపోడా అటు పేపర్లు తీసి అటు పెట్టు పేపర్లు తీసి అడైపో మళ్ళా కింద పడేసినవేంద్రా ఇదో అదో కమియర్ తీ అవి అవి రెండు తీ ఈడబెట్టి పేపర్లు అన్నీ అడుగునే తీ ఇంకా కింద ఉన్నాయి చూడు పేపర్లు అంతా చెత్త అంత గలీజ్ చేస్తున్నావు రూమ్ అంతా నువ్వు ఇక్కడ ఇంకో కవర్ ఉంది కింద తీసి పైన పెట్టు అది వాసన ఎందుకు చూస్తున్నావు నడు నడు ఇంకెక్కువ గబ్బు గబ్బు మళ్ళీ ఎందుకు తెచ్చిన మమ్మీ బట్టలను ఎంత వేస్తున్నావు మమ్మీ బట్టలను ఆడని వీడు అసలు ఏం చేస్తుండో చూపిస్తాను అసలు వీడు చేసిన రచ్చ చూపిస్తాను ఆగండి మీకు లేరా ఒకసారి లే కిందికి దిగరా నువ్వు ఇటురా కిందికి రా ఫస్ట్ ఇటు కమియర్ దిగో నువ్వేం చేసినావు అందరు చూపిస్తాను ఆగి ఇప్పుడు నేను నువ్వు ఎట్టెళ్ళకి ఇంకా నువ్వేం చేసినావు చూపిస్తాను ఆగ అందరికీ ఏమేమి చేస్తున్నావు ఇంత గబ్బులు చెప్తున్నావు వీళ్ళని అయ్యా అయ్యో అయ్యో రామా ఏమిట్రది హగ్ చేసుకున్నామంత మాత్రాన ఏంటిది ఏం చేసినావు నువ్వు అసలు కవి హగ్ చేసుకుని కూల్ చేస్తున్నావు అయ్యో పడతాం ఇద్దరం హగ్ చేసుకుని కూల్ చేస్తున్నాడు ఏమనొద్దని ఏంటిది ఏం చేశాను అసలుకి పాడతాను చెత్త చూపిస్తున్నా అందరు చూపిస్తున్నా నీ చెత్త నువ్వు ఎంత చెత్త చేసినావో చూపిస్తున్నా లైక్ చెత్త చూపిస్తున్నా అందరికీ చూడు పేపర్లు అన్నీ చింపుకుంటా ఆ సందులో మంచం సందులో కూకుతున్నాడు వేసి ఇది ఏంట్రా ఇది ఘోరంగా విహాను ఇంత ఘోరమారా ఎన్ని పేపర్లు ఉన్నాయి చూడు ఇంత గబ్బులు అయిపోయినాడు వేసి రా ఏం చేసావు నువ్వు పేపర్లన్నీ ఏంటవి ఏంటా పేపర్లన్నీ ఎందుకు చింపినావు అట్లా పేపర్లన్నీ పేపర్లు అన్ని అవన్నీ పేపర్లు అన్ని పేపర్లు నవ్వుతాడు 10 days బ్యాక్కి క్లీన్ చేసిన అంతే ఇది పక్క జరిపి గబ్బు లేపినావు కదరా ఇషా అమ్మా ఇది కొత్త బుక్ యాక్చువల్లీ కొత్త బుక్ చింపి పెట్టాడు చదువుకో ఓపెన్ చేయి బుక్ ఓపెన్ చేయి చదువుకో రీడ్ ఓపెన్ చేసి చదువుకో సిట్ ప్రాపర్లీ చదువుకో ఇంకా రీడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చదువుకోను మొన్న ఇట్లనే ఇక్కడ పర్ఫ్యూమ్ బాటిల్ ఎప్పటిదో ఉండే పైనుంచి కింద పడేసినాడు చూసుకోలే ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటే ఇట్లా సపక్మని లోపల దిగిపోయింది అది సీసం పగిలినట్టుంది ఘోరమైన బ్లడ్ వచ్చింది మొన్న అయితే గబ్బు చేస్తున్నావు ఇల్లంతా ఏంటిది ఎంత చెత్త ఇంత చెత్తలో వండుకోవాలా రోజు ఎంత చెత్త ఉంది గబ్బుగా 10 రోజుల్లో చేసిండు ఇది 10 రోజుల కిందనే ఇదంతా తీసి చేసిన గబ్బుగాడు ఇక అన్నీ పడేసిండు చదువుకునేటి అన్నీ కూడా లే బ్యాడ్ ఫెలో ఇటు నేను రాసుకునే బుక్ యాక్చువల్లీ స్క్రిప్ట్లు ఏమన్నా స్క్రిప్ట్ అంటే నాకు వీడియోస్కి కావాల్సినది ఏమైనా డైలాగులు కానీ స్క్రిప్ట్ కానీ రాసుకుంటాం కదా అది నేను టేబుల్ పైన పెడతా తీసుకుంటాడు ఒక్కొక్క పేజ్ మీద పట్ట కొడతా ఉంటాడు ఒక్కొక్క పేజ్ చిరిగిపోతా ఉంటే ఈ సందులో దూరుస్తూ ఉంటాడు గబ్బు ఫెలో చెత్త అంతా ఏంటి ఇంత చెత్త మంచి ఎక్కిందా
ఎందుకు చేస్తున్నావు ఇట్లా నువ్వు? ఎందుకు చేస్తున్నావు? ఈ మధ్య బాగా వాటర్లో ఆడుతుంది, పోయి ఘోరంగా ఆడుతున్నాడు. అంటూ బాత్రూమ్ కొరుకుతూ, నువ్వు అంటే బాత్రూమ్ కొరుకుతుండు. బాత్రూమ్ ట్యాప్ ఇప్పి ఆడుతూ ఉంటాడు. వాడు వాటర్ ఇప్పిన సౌండ్ వస్తూ ఉంటుంది. అరే విహాన్ ఏం చేస్తున్నావు అన్నాగానే లోపలికి వచ్చి చూడంగానే ఆడు చెడ్డి మొత్తం ఇప్పేసి ట్యాప్ ఆన్ చేసి ముడ్డు కడుక్కుంటున్నాడు. అటు పార్టీ పోయిన లేదు, ఏం లేదు, కథలు అన్నీ అట్లా కడుక్కుంటే ఏమన్నా అని చెప్పేసి వెరీ గుడ్ అంటున్నా కదా ఈ మధ్య. ఎసకసక్కలు ఎక్కువైపోయాయి నీకు. ఇక్కడ డాడీ హగ్గివు, డాడీ హగ్గివు, పట్టు తీసి పెట్టు. నేను పెడుతుందా? సౌండ్ రావాలి అను అను, ఇదో సౌండ్ రావాలి, చెప్పు సౌండ్ రావాలి. ఇంకా మళ్ళీ పడేకి ఇట్లా చెత్త. ఇదిగో ఇక్కడ ఇంకా చెత్త ఉంది, ఇలా క్లీన్ చేసుకుందాం. ఇంకా రూమ్ క్లీన్ చేసుకుందాం ఫస్ట్. అంతా రూమ్ అంతా గలీజ్ అయిపోయింది, దుమ్పట్టింది బాగా. ఇంకోసారి అన్ని చింపక పేపర్లు అట్లను. రూమ్ క్లీన్ చేసుకున్నాక కూర్చోను. బాగా దుమ్పట్టింది. లే వాట్ యూ వాంట్ చెప్పు, నువ్వు ఏం కావాలి చెప్పు. నువ్వు బాటిల్ తెచ్చుకొని ఇచ్చినావు, నాకేం కావాలి? ఓపెన్ అని చెప్పు. ఓపెన్ నన్నే కాదు, ఓపెన్. ఓ ఓ ఓ ఓ ఓ చెప్పు. ఓ పెన్ కాదు, ఓపెన్. ఓపెన్ అను. నాన్న 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 ఓపెన్. మమ్మ నాన్న మమ్మ ఇట్లా పెట్టి ఇట్లా తెచ్చి ఇస్తాడు. అయ్యా వచ్చిందిరా. ఇక పట్టిస్తాడు, వాటర్ కూర్చొని పట్టిస్తాడు. ఇక సార్ మొత్తం పట్టేస్తాడు కూర్చొని. ఎడాల నడుస్తున్నానికి చల్లటి బీర్ తాకితే ఎట్లుంటుందో ఫీలింగ్, అట్లా ఫీలింగ్ ఉంటుంది దానికి. వాటర్ కనిపిస్తే చాలు మొత్తం కూర్చొని తాగుతూనే ఉంటాడు. సో ఫైనల్లీ రూమ్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూర్చున్నాడు మంచిగా గబ్బు గబ్బు చేసి. గంట పని పట్టింది. ఇఫ్ ఎట్ ఆల్ మనకేమైనా అవుట్ ఆఫ్ మూడ్, కొద్దిగా బ్యాడ్ మూడ్ కానీ, కొద్దిగా డిప్రెస్ కానీ ఫీలింగ్ ఉందనుకోండి, ఏదైనా పెండింగ్ పనులు ఉంటే చేసుకున్నాం అనుకోండి, అంతా సెట్ అయిపోతుంది. కొద్దిగా మూడ్ రిలాక్సింగ్ బాగుంటుంది. ఏంటిది? ఏంది దాసా? ఏంటిరా? ఏంటి విహాన్, ఏం కావాలి? ఓ ఈరోజు వెడ్నెస్డే కదా, వెజిటేబుల్స్ కొనుక్కోవాలి. బో గచ్చిబౌలికి వెళ్ళాలి ఇప్పుడు. హే గైస్, హాయ్. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నా పేరు చందు, వీడి పేరు విహాన్. ఇట్స్ వెడ్నెస్డే. ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సాటర్డే ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తాయి అనమాట. ఆర్గానిక్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. గచ్చిబౌలిలో ఐ ఫార్మ్ అని ఒకటి ఉంది, అక్కడ తెచ్చుకుంటాను అనమాట నేను. అండ్ ఎగ్స్ కూడా అక్కడ చాలా మంది అడుగుతున్నారు ఎగ్స్ ఎక్కడ తెచ్చుకుంటారు అని చెప్పేసి. ఎగ్స్ కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటానండి. వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ అక్కడి నుంచే తెచ్చుకుంటాను. అండ్ ఇంకా ఫిష్ ఇంకా ఫ్రూట్స్ అయితే లుల్లు మాల్కి వెళ్ళి తెచ్చుకుంటాను. అది ఒక వీక్ ఇక్కడ వెళ్తాను, ఒక వీక్లో ఒక డే ఇక్కడికి వస్తాను వెజిటేబుల్స్ కోసం, ఇంకొక డే అక్కడికి వెళ్తాను అనమాట. సో వీక్లీ 2 days అయితే ఈ ట్రావెలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకా వెళ్తే ఈరోజు వెళ్ళిపోతా. ఫిష్ కూడా బ్రేక్ వచ్చింది కొన్ని రోజుల నుంచి, మళ్ళీ అది పెట్టాలి. ఇగో అన్ని కొద్దిగా బ్రేక్ వచ్చేసరికి కొద్దిగా వెనక వెళ్ళిపోయాడు విహాను. అంటలేడు అనమాట. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను మాట్లాడినప్పుడు వస్తాయి నీకు. నాన్ ముట్టుకోకు నాన్న, అది నో, డోంట్ టచ్, సిట్ బ్యాక్. ఊరే కష్టం ఎట్లయితే నాకు విహాను, నువ్వు అడ్డొస్తున్నావు స్క్రీన్కి, వెనక సిట్ బ్యాక్. అండ్ ప్రీవియస్ వ్లాగ్ చెప్పాను కదా నేను, విహాన్ని తీసుకొని వన్ బర్త్డేకి ఎక్కడికైనా వెళ్తా, సముద్రం చూపిస్తా అని. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు గోవా యాక్చువల్లీ. ఒక 2 days వెళ్తా అనుకుంటున్నా. ఒక 2 days వెళ్ళి అక్కడ ఉండేసి, అంటే కరెక్ట్గా బర్త్డే రోజు ముందు ఒక రోజు ముందు వెళ్ళి అక్కడ ఉండి బర్త్డే చేసుకొని దాని నెక్స్ట్ డే వద్దాం అనుకుంటున్నాను. ప్లాన్ అయితే అట్లా ఉండే, అంటే 2 nights యాక్చువల్లీ 2 nights ఉందాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే మేము ఇద్దరమే. అట్లీస్ట్ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు. మనకి నీళ్ళు అంటే బాగా ఇష్టం, విపరీతంగా ఇష్టం. వర్షం పడితే సార్ వెళ్ళిపోతాడు, ఫుల్ ఆడుకుంటాడు. నేను మాట్లాడినప్పుడు ఇట్లాంటి వస్తాను, నేను వాటికి అడిగి నేను మాట్లాడినప్పుడు రావాలి నీకు ఇట్లాంటివి అన్ని కదరా, వేరే టైంలో వద్దు. సారీ ఫర్ ద ఆడియో డిస్టర్బెన్స్ అండి, మైక్ అనేది డిస్కనెక్ట్ అయింది. సో మీరు వింటున్న ఆడియో కెమెరాలో రికార్డ్ అయింది.
అండ్ చాలా మంది కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు, గ్రేట్ ఫర్ గ్రేట్ ఏం కాదండి, నా కొడుకు కోసం నేను చేసుకుంటున్నా, ఎవరైనా సరే చేసుకునేది ఇది. నాకంటే కష్టపడే వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. అండ్ ఇంకోటి వాళ్ళ కష్టం చూస్తే నా కష్టమా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది, అంత కష్టపడతారు వాళ్ళు. దే ఆర్ రియలీ గ్రేట్. వాళ్ళు నా ఉద్దేశంలో చాలా గ్రేట్ అసలుకి. నేను చెప్పాను కదా ఒకసారి, NMH అని ఒకటి బోయిన్పల్లిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ పేరెంట్స్ చూడండి, యుల్ గెట్ సో మచ్ ఇన్స్పిరేషన్. అక్కడికి వెళ్తే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది, చాలా మోటివేషన్ వస్తుంది. అది కష్టం వాళ్ళది కదా అనే ఫీలింగ్ వస్తుంది. నాకు నా కొడుకు కోసం నేను చేసుకుంటున్నాను, అండ్ దాంట్లో కష్టం ఏమి అనిపించలేదు, గ్రేట్ కూడా ఏమి ఉండదు. నా కొడుకు కోసం ఏం కదా నేను చేసుకునేది, ఎవరి కోసం చేయట్లే కదా. బట్ సోషల్ మీడియా వల్ల కొద్దిగా ఎక్స్పోజర్ అనేది వచ్చింది, బట్ నాకంటే చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు కూడా. బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ విహాన్ హెస్ గాట్ ఇస్ ట్రెమెండస్ అండి. అండ్ విహాన్ కోసం చాలా మంది బ్లెస్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్టే లేకపోతే ఇది ఎంత పాసిబుల్ అయ్యేది కాదు. మీ సపోర్టే లేకపోతే నేను 3 months గట్టిగా కూర్చొని హార్డ్ వర్క్ చేసేవని కాదు, ఈ రిజల్ట్ అయితే కనిపించేది కాదు. ఆ 3 months అయితే క్రూషియల్ అని ముందే చెప్పాను. నేను 3 months పని చేసుకోలేను, నాకు మీ సపోర్ట్ కావాలని చెప్పాను కదా. మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇంత పాసిబుల్ అయింది. ఎంతో కొంత నేను ఇట్లా విహాన్ లో ఈ చేంజెస్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకా కష్టపడేది ఉంది, ఇంకా చాలా కష్టపడేది ఉంది. ఇంకా కొద్దిగా బిహైండ్ లోనే ఉన్నాను, చెప్పాను కదా. ఆల్మోస్ట్ 1 month 40 days బిహైండ్ లో ఉన్నాను నేను. అవన్నీ కూడా కవర్ చేయాలి. టార్గెట్ 2025 విహాన్ బర్త్డే అండి. విహాన్ బర్త్డే నెక్స్ట్ ఇయర్, ఈ బర్త్డే కాకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా విహాన్ లో ట్రెమెండస్ చేంజెస్ అయితే చూడాలి. అదే నా గోల్ యాక్చువల్లీ. ఈ టార్గెట్ 1 year నాది. సో ఈ 1 year అయితే కష్టపడాలి, ఖచ్చితంగా విపరీతంగా కష్టపడాలి. హోప్ఫుల్లీ చాలా బెటర్ చేంజెస్ వస్తాయి. నేను అనుకున్న వేరే వెళ్తే, నేను అనుకునే అన్ని చేయగలిగితే చాలా బెటర్ చేంజెస్ అయితే వస్తాయి. చూడాలి, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ నేను చెప్పాను కదండి, ఈ ప్రోటోకాల్ లో 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గట్ హీల్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత న్యూట్రిషన్స్ అండ్ మినరల్స్ బాగా అందించాలి బాడీకి, అది కూడా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. బాడీ నుంచి డీటాక్స్ చేయాలి, చాలా డీటాక్స్ చేయాలి. దానికోసం బాడీ స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ మంచి డైట్ ఈస్ ఇంపార్టెంట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంపార్టెంట్. తర్వాత డీటాక్సిఫికేషన్, బాడీ నుంచి చాలా ఫ్లష్ అవుట్ చేయాలి, టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ మెటల్స్ ఫ్లష్ అవుట్ చేయాలి. ఇవి బాడీలోకి ఈజీగా వెళ్ళిపోతాయి, కానీ ఈ టాక్సిన్స్ అనేవి, టాక్సిన్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఎక్కడ ఉన్నా సరే టాక్సిన్స్ ఉంటాయి మనకి. మనం తినే తిండిలో ఉన్నాయి, తాగే నీటిలో ఉన్నాయి, పీల్చే గాలిలో ఉన్నాయి టాక్సిన్స్ ఆర్ ఎవ్రీవేర్. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయినప్పటి నుంచి, ఈ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అప్పటి నుంచి టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి. వచ్చే కార్లు విపరీతంగా పెరిగిపోయినాయి, దాని నుంచి వచ్చే కంబషన్, దాని నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్. టాక్సిన్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ లిటరలీ. ఎంత అంటే పుట్టినప్పుడు పేగుంటాయి కదా, అంబైకల్ కార్డ్, అది దాంట్లో కూడా 200 to 250 kinds ఆఫ్ టాక్సిన్స్ ఉన్నాయంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలాంటి టాక్సిక్ వరల్డ్ లో మనం బతుకుతామని చెప్పేసి. పుట్టిన పిల్లలకు కూడా టాక్సిన్స్ ఉంటున్నాయి, అంత టాక్సిన్స్ ఉంటున్నాయి. దాంతో మన లైఫ్ స్టైల్లో ఒకటి చేంజెస్, మనకి లైఫ్ స్టైల్ పడుకోవాల్సిన టైంలో పని చేయాల్సిన టైంలో పడుకుంటాము. ఈ లైఫ్ స్టైల్ వల్ల కూడా బాడీలో చాలా చేంజెస్ అవుతున్నాయి, దాని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ స్టడీ ఒకటి వచ్చింది, ఒక పబ్లికేషన్ వచ్చింది, పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, నాకు కూడా ఫార్వర్డ్ అయింది, నేను చూశాను, ఫార్వర్డ్ అయింది నాకు కూడా. అండ్ వాట్ ఈస్ వ్యాక్సిన్స్ గురించి కూడా ఒకటి ఉంది. ఆ ఆర్టికల్ మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ లో వస్తాను, ఇఫ్ ఎట్ ఆల్ కుదిరితే చూసేయండి అది కూడా. అండ్ ట్రై టు ఎలిమినేట్, అట్లీస్ట్ మన చేతిలో ఉన్నదైతే మనం ఎలిమినేట్ చేసుకోవాలి. లైక్ యూనో మనం క్లీన్ చేసుకున్న వెజల్స్ ఉంటాయి కదా, అది విమ్ బార్ లిక్విడ్, అది కూడా విపరీతమైన టాక్సిన్, దాంట్లో కూడా ఉంది టాక్సిన్స్. అట్లీస్ట్ ఆర్గానిక్ ది వాడండి దాంట్లో అయినా సరే. అండ్ ఇంకోటి ఫ్లోర్ క్లీనర్ చేస్తుంది లైజాల్ వేసి, అది విపరీతంగా అసలు పిల్లలు ఉండే వాళ్ళైతే అస్సలు వాడకండి. పిల్లలు చిన్న ఇంట్లో పిల్లలు పాకే పిల్లలు ఉంటారు కదా, అసలు వాడకండి, అదైతే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరు తుడిచిన ప్రతిసారి పాగినప్పుడల్లా పిల్లల బాడీ కట్టుతుంది, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. ట్రై టు అవాయిడ్ ఇట్, ట్రై టు గో ఆర్గానిక్. అట్లీస్ట్ ఈ కిడ్స్ కి కొద్దిగా సెట్ అయ్యేంత వరకు కూడా ఆర్గానిక్ వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్ కాదు, అదే యాక్చువల్లీ కరెక్ట్ కదా. ఆర్గానిక్ వెళ్తే బెటర్, వీళ్ళు సెట్ అయ్యే వరకు అయితే. సో వెళ్ళి కూరగాయలు తెలుసుకోవాలి. లెట్స్ టాక్ లేటర్.
సో కూరగాయలు కనుక్కొని రిటర్న్ అయితే అయిపోయానండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.